ఆశ్వయుజ మాసం వస్తుందంటే బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబురంగా జరుపుకునే వేడుకగా బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతి వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇది పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. ఈ పండుగను బతుకమ్మ పండుగ, గౌరీ పండుగ, సద్దల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మ పండుగకు వాడుతారు. తంగెడు, గనుగు, బంతి, చేమంతి, కట్ల, సంపంగ, మెల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చుల పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకుని ఆలయాలలో విధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాల్లో పాలుపంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. రెండవ రోజు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకులు బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు పప్పు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. నాలుగవ రోజు నాను బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదించి వేడుక చేసుకుంటారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసలను పెట్టి పూజిస్తారు. ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు. ఆ రోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్ళీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్ల బియ్యం పిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దల బతుకమ్మను జరుపుకుంటారు. అశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దల బతుకమ్మను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సద్దల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. ఇప్పుడు బతుకమ్మను తయారు చేసే విధం ఎలా ఉంటుందో మనం చూద్దాం. రాగి పళ్ళెంలో తంగెడు ఆకులు అమర్చి వాటిపై తంగెడు పూల కట్టలు పేర్చి మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ఫుల్ గా బతుకమ్మను పేరుస్తారు. ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగెడు, గనుగ, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులతో చక్కగా బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. సాయంత్రం సమయంలో అందరూ తమ బతుకమ్మలను తీసుకుని ఒక్కచోటే చేరి ఆడిపాడి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మహిళలు ఒకరికొకరు పంచుకుంటారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ పళ్ళెంలో తెచ్చిన నీళ్లతో వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. లక్షలాదిగా మహిళలు పట్టు చీరలు కట్టుకుని పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దల బతుకమ్మను జరుపుకుంటారు. పేద, ధనిక అనే తారతాముఖ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక చోట చేరి ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా
బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మహిళల నోటి నుండి జాలువారుతాయి. ఇంత చక్కగా అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన, అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పడం తెలంగాణకే గర్వకారణం.